people post on LinkedIn saying that I got that certification, I got this certification. Yeah, I got the hey LinkedIn members, I got this certification recently, I've done this certification recently. So that is not the way for posting, because LinkedIn has changed a lot. It has converted showcasing your everything to it mostly became a day to day social media platform. It just became like a Instagram, but in a professional way. So we'll see some of the posts, how you can uh, how you can post creatively. So first of all, you need to be clear what you have to post అనమాట. ఎందుకంటే మనం చాలా స్కిల్స్ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ డూయింగ్ డిఎస్ఏ అనుకోండి, యుల్ బి లెర్నింగ్ అబౌట్ లింక్డ్ లిస్ట్, డబుల్లీ లింక్డ్ లిస్ట్, సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో యూ జస్ట్ హ్యావ్ టు పోస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. ఎందుకు పోస్ట్ చేయాలనేది నేను వై పర్సనల్ బ్రాండింగ్ అనే ఒక వీడియో ఉంది. దట్ వాస్ ద ఫస్ట్ సెషన్ దట్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ వై ఎవ్రీ వన్ షుడ్ పోస్ట్ ఆన్ లింక్డ్ ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఈ ప్లాట్ఫామ్స్ లో మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, సో పీపుల్ విల్ గెట్ టు నో దిస్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ అదర్ దాన్ అదర్ పీపుల్. ఏమనుకుంటారంటే, ఐల్ టెల్ యూ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఒక స్టార్ట్అప్ ఉంది ఆర్ ఎంఎన్సి ఉంది, దే వాంట్ సమ్ డిఎస్ఏ గాయ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాయ్, వాళ్ళకి ఒక ఖాళీ పొజిషన్ ఉంది అనుకోండి. సో లింక్డ్ఇన్ లో మీరు కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తుంటే, ఆ కంపెనీ వాళ్ళు ఒకవేళ బై ఛాన్స్ మీరు చూసారనుకోండి, దెన్ హైర్ యూ. బికాస్ వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ రన్ చేయాలి. రెజ్యూమ్స్ ఒక థౌజండ్స్ కొద్ది వస్తాయి ఒక జాబ్ పోస్టింగ్ కి. దెన్ దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు రిలవెంటే ఉండరు. దెన్ దాని తర్వాత వాళ్ళు చాలా ప్రాసెస్ చేయాలన్నమాట. ఒక హెచ్ఆర్ డెడికేటెడ్ గా ఒక హెచ్ఆర్ ని పెట్టాలా, వాళ్ళతో పాటు ఒక 4 ఇంటర్వ్యూస్ చేయాలా. సో దిస్ ఈస్ ద వెరీ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అండ్ మనీ స్పెండింగ్ ప్రాసెస్. కాబట్టి నవడేస్ దీస్ పీపుల్ ఆర్ హైరింగ్ just right from social media who are posting the things by their learnings anamata. I'm going to tell you how to post on LinkedIn. I usually write this anamata. Whatever I got in my brain, I'll just write it down in the note of paper. Government job into and service is correct one. Most of the people think that government job anedi oka job anukuntaru, but దట్స్ నాట్ ద రైట్ థింగ్. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక జాబ్ కాదు, ఇట్స్ ఎ సర్వీస్. సో గవర్నమెంట్ జాబ్ అనేది ఏంటంటే గవర్నమెంట్ కి సర్వీస్ చేయడం అనమాట. సో ఐ జస్ట్ రైట్ లైక్ దిస్: ఇంజనీరింగ్ ఇంటూ అండ్ జాబ్స్ ఇంటూ. దిస్ ఈస్ నాట్ ఎ గుడ్, ఐఎమ్ బ్యాడ్ ఎట్ హ్యాండ్ రైటింగ్, ఫర్గివ్ మీ. సో వాట్ పీపుల్ థింక్ ఈస్ ఇంజనీరింగ్ అనేది జాబ్ కోసం మాత్రమే అని ఎంటర్ అవుతారు ఇంజనీరింగ్ కి, బట్ ఇట్స్ నాట్ ద రైట్ వే. ఇంజనీరింగ్ చేసామంటే వాడు జాబ్ లోనే ఉండాలా. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇంజనీరింగ్ అనేది ఇన్నోవేషన్ కోసం, మీరు ఏదో ఒకటి కనిపెట్టడానికి కోసం, మీరు నేర్చుకున్న సైన్స్ ని, మీరు నేర్చుకున్న టాలెంట్ ని, స్కిల్స్ ని, సో దాన్ని అప్లై చేసి ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ఇంజనీరింగ్. సో కమింగ్ టు లింక్డ్ఇన్, ఐల్ షేర్ మై స్క్రీన్. సో ఫర్ ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ దిస్ నోట్స్ ఆర్ దిస్ స్టికీ నోట్స్, ఐల్ టెల్ ఆల్టర్నేటివ్స్. సో లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి అంటే మీరు హ్యావ్ టు కమ్ టు దిస్ లింక్డ్ఇన్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ కార్నర్ లో, దాన్ని క్లిక్ చేస్తే మీరు హోమ్ పేజ్ కి వస్తారు. దెన్ యుల్ సీ దట్ బార్ యు ఆర్ సేయింగ్ రైట్, క్లిక్ ఆన్ దట్ బార్ అండ్ యూ హ్యావ్ టు రైట్ దీస్ థింగ్స్ అనమాట. మీ బ్రెయిన్ లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయొచ్చు అనమాట. దెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు అటాచ్ సమ్ పిక్చర్ ఆర్ అ వీడియో, ఇక్కడ గ్యాలరీ పిక్చర్ ఉంది కదా, యాడ్ మీడియా అని ఉంది, అక్కడ క్లిక్ చేస్తే మీ లోకల్ కంప్యూటర్ ఉన్న ఫైల్స్ అన్ని ఇక్కడ ఫైల్స్ కి యాక్సెస్ వస్తుంది. సో దట్ యూ కెన్ యాడ్ అప్ ద థింగ్స్, వీడియో కానీ, పిక్చర్ కానీ, ఆర్ ఏదైనా పీడిఎఫ్ కానీ. దెన్ ఆఫ్టర్ దట్ ఈ స్టిక్కీ నోట్స్ లేని వాళ్ళకి దెర్ ఈస్ అ యాప్ కాల్డ్ క్యాన్వా అనమాట. సో దిస్ ఈస్ వాట్ క్యాన్వా ఈస్. సో టు క్రియేట్ సంథింగ్ ఇన్ క్యాన్వా, ఆ పిక్చర్ ని డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట క్యాన్వాలో. దెన్ ఆఫ్టర్ దట్ you have to click on this button, create a design. right corner lo untadi anamata. You just have to click on this, create a design.
దెన్ ఆఫ్టర్ దట్ లింక్డ్ఇన్ పోస్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, క్లిక్ ఆన్ దిస్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్, క్లిక్ ఆన్ దిస్ లింక్డ్ఇన్ పోస్ట్. సో మీకు ఇట్లా వైట్ టెంప్లెట్ వస్తుంది అనమాట. దెన్ ఆఫ్టర్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ బ్లాక్, బికాస్ వైట్ ఉంటే ఏమవుతుందంటే ఐస్ కి స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ బ్లాక్, ఆర్ యూ కెన్ ప్రిఫర్ సమ్ అదర్ కలర్స్. సో ఐ ప్రిఫర్ బ్లాక్. సో మీరు కలర్ ని చేంజ్ చేయాలంటే క్లిక్ ఆన్ దిస్ వైట్ ఆర్ బ్లాక్. మీకు ఈ టెంప్లెట్ వచ్చి ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి దెన్ ఆఫ్టర్ దట్ పొజిషన్ దాని పక్కన బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్. దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ చేంజ్ యువర్ కలర్స్ అనమాట. దేర్ ఆర్ డిఫాల్ట్ కలర్స్ లైక్ బ్లాక్, గ్రే, వైట్, రెడ్, blue and some other things. Let's go with black today. So after that I just have to add some text. So ఇక్కడ లెఫ్ట్ కార్నర్ లో చూసుకుంటే మీకు డిజైన్ అని ఉంటుంది, ఎలిమెంట్స్ అని ఉంటుంది, టెక్స్ట్ అని ఉంటుంది. ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్ టెక్స్ట్ అనమాట. దెన్ ప్రిఫర్ డిఫాల్ట్ టెక్స్ట్, యాడ్ ఎ హెడ్డింగ్ అనమాట. ఈ టెక్స్ట్ లోకి వెళ్ళిన తర్వాత 3 కేటగిరీస్ ఆఫ్ టెక్స్ట్ ఉంటాయి. వన్ ఈస్ హెడ్డింగ్, వన్ ఈస్ సబ్ హెడ్డింగ్, అండ్ యాడ్ ఎ లిటిల్. This is like a paragraph, so you don't have to select these things, subheading and these a little bit of body text, because మీకు లింక్డ్ఇన్ లో చూస్తున్నప్పుడు ఇది చాలా చిన్నగా కనపడిస్తాయి అనమాట, చాలా చిన్నగా ఉంటాయి. ప్రిఫర్ యాడింగ్ ఏ హెడ్డింగ్. సో వాట్ ఐ హ్యావ్ టు రైట్, సో ఓకే, I'll create a post right now. So we're gonna post about this what we talked a minute before. ఇందాక నేను చెప్పాను కదా, ఇంజనీరింగ్ isn't just for job, engineering is for innovation అని. సో we're gonna write that thing on the LinkedIn with the use of picture. అసలు పిక్చర్ ఎందుకు యాడ్ చేయాలరా భయ్ అంటే, సో లింక్డ్ఇన్ లో మీరు ఓన్లీ టెక్స్ట్ ని పోస్ట్ చేస్తారనుకోండి, ఓన్లీ 20% ఆఫ్ ద స్క్రీన్ ని మీరు కవర్ అప్ చేస్తారు. If you add the picture to the post, 60 or 70% of the screen ni meer occupy chesaranamata when you post on LinkedIn. Then after that, I don't like this font. I'll change it to horizon. So this is my favorite font, so I'll change to this. Ee font ni meer change cheyalante, I mean decrease cheyali ante, select this all the text, then click on this decrease font size అని ఉంది కదా, font పక్కన ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ సెలెక్ట్ ద ఫాంట్. దెన్ ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ దిస్ డిక్రీజ్ ఫాంట్ సైజ్. యూ కెన్ increase font size. So it just looking nice. You can change the color of the text also by selecting engineering ni నేను రెడ్ చేయాలనుకుంటున్నా. Select this engineering and click on this A button right after the increase font size. మీకు టెక్స్ట్ కలర్ అని ఉంటుంది, గో టు దాట్. సో ఐ చేంజ్ ఇట్ టు రెడ్. సో మీకు ఇక్కడ వస్తుంది కదా డాక్యుమెంట్ కలర్స్ అని, డిఫాల్ట్ కలర్స్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఐ ప్రిఫర్ రెడ్ బికాస్ రెడ్ అనేది అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. సో పిక్చర్లో ఎప్పుడైనా సరే మీరు జస్ట్ అటెన్షన్ గ్రాబింగ్ కోసం కొంచెం ఓన్లీ 2 lines or 3 lines ఉండే టెక్స్ట్ పెట్టాలన్నమాట. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ ఇట్ ఇన్ ద క్యాప్షన్. సో ఫర్ సపోజ్ మీరు డిఎస్ఏ నేర్చుకుంటున్నారండి, లింక్డ్ లిస్ట్ అని బట్టి, ఐ మీన్ సింగ్లీ లింక్డ్ లిస్ట్ నేర్చుకుంటున్నారు అనుకోండి, యూ హ్యావ్ టు రైట్ వాట్ ఈస్ లింక్డ్ లిస్ట్ ఆర్ వాట్ ఈస్ సింగ్లీ లింక్డ్ లిస్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్ దట్ హ్యావ్ టు బి క్యాచీ అనమాట. సంబడి షుడ్ పోక్ ద ఇంట్రెస్ట్ టు సీ యువర్ పోస్ట్. దెన్ ఆఫ్టర్ దట్ ఐల్ సేవ్ ఇట్ టు మై డెస్క్టాప్. షేర్ బటన్ ఉంది కదా, రైట్ కార్నర్ లో షేర్ అని ఉంటుంది, click on that. Then you'll see an option here, download ani. Click on that download button. So default PNG అని ఉంటుంది, prefer that PNG because అది right format అన్నమాట picture కి. Then after that download కొట్టేసేయండి. Select the folder. అయిపోయిన తర్వాత వస్తుందండి, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి డెస్క్టాప్ లో. ఇఫ్ యు ఆర్ ఇన్ ద డెస్క్టాప్, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని I'll keep it as downloads. Then if you are in the phone, default గా గ్యాలరీకి వచ్చి పడిపోతుంది. Then
I'll just download it. Then done. Completed అని వచ్చి చూసారా, మీ సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోయినట్టు అర్థం, కంప్లీటెడ్ అని వస్తే. దెన్ ఆఫ్టర్ దాట్ then I'll tell you how to post on LinkedIn this thing. Then I'll just add this thing. Engineering isn't just for job. యా ఓకే, ఇప్పుడు మన పిక్చర్ వచ్చేసింది అనమాట ఈ లింక్డ్ఇన్ పోస్ట్ లోకి. దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ ద పోస్ట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాచీగా ఉండాలన్నమాట ఫర్ యూ. సో ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఫర్ యూ అంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది అనమాట. అసలు ఈడేంద్ర పోయి పిచ్చోడా ఈడేమన్నా ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఫర్ యూ అంటాడేంటి అని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ ఇంజనీరింగ్ బికాస్ అటు ట్రైన్ చేశారు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్ వస్తుంది కాబట్టి. దెన్ ఆఫ్టర్ దట్ యూ జస్ట్ హ్యావ్ టు యాడ్ 2 lines బ్రేక్ అనమాట, ఆర్ 3 lines బ్రేక్, బికాస్ లింక్డ్ఇన్ అలోస్ 120 characters. దాని తర్వాత అంటే టాప్ లో కనపడిచ్చేది. I'll show you thing. Let's save it in a draft. So okay, ఎందుకు మరి 2 lines break యాడ్ చేయాలంటే, so you can see this, right? I sealed a 3 lakh INR deal last week, and that too with this underrated skill that. So దాని తర్వాత మోర్ అని వచ్చింది. సో యూ హ్యావ్ టు డిజైన్ ఇట్ ఇన్ ఎ వే. ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసి క్యాచీగా ఉండాలి. దెన్ ఆఫ్టర్ దట్ 2 lines బ్రేక్ యాడ్ చేసిన తర్వాత మోర్ అని వస్తుంది అనమాట. ఓన్లీ ఇదొక్క లైనే కనపడిస్తుంది. ఐ టెల్ యూ ఆఫ్టర్ పోస్టింగ్ దిస్. దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ నరేటింగ్ ద హోల్ థింగ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ I'll tell you, I'll write the post, I'll write the post and I'll be telling you how you should optimize it. Most of the people ఎట్లా పోస్ట్ చేస్తారంటే పారాగ్రాఫ్స్ పోస్ట్ చేస్తారు. దట్స్ నాట్ ఎ గుడ్ వే టు పోస్ట్, బికాస్ whenever people see paragraph they feel clumsy to read it. So I'll tell you how to optimize it for better readability. So most of the people join engineering just to get a job, but just like other people. So you just have to add 1 line break after 1 or 2 lines అనమాట. మీరు నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాయిన్ ఇంజనీరింగ్ జస్ట్ టు గెట్ ఎ జాబ్ ఉంది కదా, దాని వెంటనే ఒక లైన్ స్పేస్ ఇచ్చాను అనమాట. ఐ మీన్ లైన్ స్పేస్ ఇచ్చాను కదా. ఎట్లా వస్తుందంటే లైన్ స్పేస్, సో ఇట్లా ఉంటే పీపుల్ ఫీల్ క్లమ్జీ టు రీడ్ ఇట్. సో అందుకే మీరు ఎంటర్ కొట్టారంటే దెన్ అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ లైన్లోనే పెట్టొద్దండి, ఒక లైన్ స్పేస్ ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ దట్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. సో ఐ జస్ట్ యాడెడ్ సమ్, ఈ 2 lines తర్వాత నేను మళ్ళీ ఒక లైన్ స్పేస్ యూజ్ చేశాను అనమాట, బికాస్ ఆఫ్ రీడబిలిటీ. ఇఫ్ యూ టేక్ ద engineering is to understand. CIENC. I'm bad at spelling, forgive me if that spelling is wrong. It says engineering is to understand the science behind everything and to create. సో మన చుట్టుపక్కల ఉన్న అన్నీ తీసుకోండి, ఫ్రమ్ ల్యాప్టాప్ టు దిస్ మౌస్ అండ్ దిస్ థింగ్ ఎయిర్పాడ్స్. దిస్ ఈస్ ఆల్ క్రియేటెడ్ బై ఇంజనీర్స్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి జాబ్లో శాలరీ ఇస్తారని కాదు, జస్ట్ వాళ్ళకి ఒక క్రాక్ అనమాట. ఇంజనీర్స్కి ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇన్నోవేషన్, ట్రూ ఇంజనీర్స్కి వాళ్ళకి ఇన్నోవేషన్ చేయాలని ఉంటుంది. అంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలా సొసైటీలో, ఇంపాక్ట్ చేసుకోవడానికి. సమ్ పీపుల్ మోటివ్ ఈజ్ డిఫరెంట్, సమ్ పీపుల్ మోటివ్ ఈజ్ డిఫరెంట్. బికాస్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చేసిన వాళ్ళకి 2 motivations ఉంటాయి, టు క్రియేట్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఆర్ టు క్రియేట్ మనీ. కొంతమందికి 2 మ్యూచువల్గా ఉండొచ్చు. ఈ ప్రోడక్ట్ తయారయ్యడం వల్ల కొంత మనీ వస్తుంది అండ్ సొసైటీకి ఇంపాక్ట్ కూడా వస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఇంజనీర్ థింక్స్, a true engineer thinks. So after that, let's come to this LinkedIn thing. So this is how you can write. Although I don't prefer this 3 line
but you have to make it as 2 line. Let's say let's forgive this post, and then after that it's becoming too lengthy, so edit in a 5 or 6 2-liner, బికాస్ ఇంత ఓపిక ఉండదు పీపుల్ కి. సో ఓకే, లాస్ట్ లో ఒక లైన్ యాడ్ ఇచ్చేద్దాం. సో మీడియేటర్ అనేది చూపిస్తుంది గ్రామర్లీ కూడా. నాకు ఏమైనా పారాగ్రాఫ్ కానీ, మీరు ఏమన్నా పోస్ట్ కానీ, లేకపోతే మీరు ఏదైనా డాక్యుమెంట్లు రాస్తూ ఉన్నా, ఆర్ఎల్స్ చాట్ చేస్తున్నా, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామర్ మిస్టేక్స్ ఉంటే కానీ ఇట్ విల్ కరెక్ట్. దట్ ఎక్స్టెన్షన్ నేమ్ ఈస్ గ్రామర్లీ. సో లెట్ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్. I'll correct after googling it. Mediocre spelling. Yeah, Grammarly is free. With basic stuff ani free ki doruktayi. If you want premium features, you can buy that premium thing. But basic features tone anni ayipotayi niki. Then after that, people do this mistake. If you want to make personal branding on your name, must write your name. In my post, in my every post, I write this thing, Raju Repalle ani. సో ఎందుకు మీరు ఇది పెట్టాలంటే, ఇఫ్ సంబడి వాచ్డ్ వన్ ఆఫ్ యువర్ పోస్ట్, మీరు ఒక 100-200 పోస్ట్ చేశారనుకోండి, అది ర్యాండమ్ గా కనపడిస్తుంది పోస్ట్ లో. ఇఫ్ సంబడి వాంట్ టు సీ యువర్ డైలీ పోస్ట్, జస్ట్ ఈ హ్యాష్ ట్యాగ్ ని క్లిక్ చేస్తే, జస్ట్ మీరు ఏ పోస్ట్ చేశారో అని ఇదంతా హ్యాష్ ట్యాగ్ లిస్ట్ లో కనబడతారు అనమాట. ఈ హ్యాష్ ట్యాగ్ ని క్లిక్ చేస్తే మీరు ఏమేమి పోస్ట్ చేశారు, ఆర్ ఎల్స్ ఎవరైనా మీకు అప్రోచ్ అవ్వాలనుకుంటారు అనుకో, దే క్యాన్ యూజ్ దేర్ హ్యాష్ ట్యాగ్ అనమాట. ఇఫ్ కొంతమందికి ఏమవుతుందంటే ట్యాగ్ చేయడానికి ఆప్షన్ ఉండదు, ఈ హ్యాష్ ట్యాగ్ ని యూజ్ చేసుకోనండి. ఓకే, ఈ హ్యాష్ ట్యాగ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, సో దే వాంట్ టు కన్వే మీ సంథింగ్. సో బీ షూర్ యాడ్ యువర్ ఫుల్ నేమ్ ఇన్ ద హ్యాష్ ట్యాగ్. దెన్ ఆఫ్టర్ దట్ ఒక 4-5 హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయండి, నాట్ మోర్ దాన్ దట్. So we talked about engineering. Then after that we talked about jobs. Then after that we talked about innovation. Then that's it. So you can schedule also. If daily మీరు పోస్ట్ చేయలేకపోతే ఒక రోజు కూర్చోండి మీకు చాలా ఫ్రీగా ఉన్నప్పుడు. దెన్ ఆఫ్టర్ దట్ క్రియేట్ 10 or just like this. ఈ పిక్చర్స్ సేమ్ టాపిక్ తీసుకోండి. ఫర్ సపోజ్ మీరు ఏదైనా టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, ఏఐ న్యూరల్ నెట్వర్క్స్ మీద, ట్రాన్స్ఫార్మర్స్ మీద, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద, లేకపోతే డిఎస్ఏ నేర్చుకుంటున్నాను అనుకోండి. లెట్స్ సే లింక్డ్ లిస్ట్. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత సింగ్లీ లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్లీ లింక్డ్ లిస్ట్, దెన్ ఆఫ్టర్ దట్ సర్క్యులర్లీ డబల్లీ లింక్డ్ లిస్ట్. ఇట్లా చాలా వస్తుంటాయి. సో ఒకరోజు కూర్చోండి, ఈ మీరు నేర్చుకున్న వాటిని అన్నిటిని ఇట్లా క్యాన్వాలో డిజైన్ చేసి ఇట్లా నీట్ గా పోస్ట్ రాసి ఈ స్కెడ్యూల్ థింగ్ ని యాడ్ చేయండి. ఇఫ్ ఫర్ సపోజ్, సో ఐ జస్ట్ వాంట్ టు, నేను డైలీ ఒక పోస్ట్ చేస్తాను అనమాట, బిట్వీన్ 3 to 4, ఐ మీన్ 2 to 3 అండ్ 3 to 4. 2 to 3 అనేది బెస్ట్ టైమింగ్, బికాస్ ఆ టైంలో పోస్ట్ చేస్తే బెటర్ రీచ్ వచ్చింది అనమాట నాకు. ఐ ప్రిఫర్ డూయింగ్ దట్ ఎవ్రీ డే. సో నేను 23కి షెడ్యూల్ చేస్తున్నాను ఇది. సో సీ దేర్ డేట్ ఉంది కదా, డేట్ 6th month 23 డేట్ 2024. దెన్ టైమ్ ఇట్స్ గోనా బి 3 PM. సో మీరు ఇంకా ఏమైనా షెడ్యూల్ చేసిన బిఫోర్గా ఏమైనా షెడ్యూల్ చేసిన పోస్ట్ అని ఇక్కడ చూడొచ్చు. యూ కెన్ సీ దిస్, నో షెడ్యూల్ పోస్ట్ యట్, అంటే మీకేం షెడ్యూల్ పోస్ట్ లేవు బిఫోర్. సో యూ కెన్ schedule the post like this. మళ్ళీ ఇది 9 PM కి వచ్చేసింది, మళ్ళీ 20కి వచ్చేసింది ఇది. ఓకే, 23. Then after that 3 PM I'm gonna post this at 3 PM tomorrow. schedule చేస్తున్నా, పోస్ట్ కాదు, schedule చేస్తున్నా. Then after that type next, I mean click on next. schedule for later. సో వచ్చేసింది కదా, దీన్ని షెడ్యూల్ కొట్టేసారంటే షెడ్యూల్ అయిపోతుంది అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు టేక్ దట్ ఎఫర్ట్ డైలీ. సో చూసారా, లెఫ్ట్ కార్నర్ లో పోస్ట్ షెడ్యూల్డ్, వ్యూ షెడ్యూల్ పోస్ట్ అని వస్తుంది. మీకు షెడ్యూల్ అయిందో లేదో ఇక్కడ కనపడిస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ గైస్. షెడ్యూల్ చేయండి మీరు, ఒకవేళ మీకు అంత టైం లేకపోతే ఎవ్రీ డే.